హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపం ఏ రోజున వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం. నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు. జీవితంలో ఒకసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నారు. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒకసారి నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవతలకి దేవుడైన ఆ పరమేశ్వరునికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనము పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలలో దీపం వెలిగిస్తే జన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేల దీపాలని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనవి. శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా నెల రోజుల్లోనే నెరవేరుతుంది. మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి. చేతులు నిండుగా గాజులు వేసుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టండి. ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది. కాబట్టి నారికేల దీపాలని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లెడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలను కానీ, శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి. వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుని పూజ చేస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా అష్టదళ ముగ్గుని వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ, ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి. స్టీలు ప్లేట్ను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేట్ పైన 3 గుప్పెలు బియ్యం పోయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పని పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయని పగలగొట్టండి.
కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ 2 చెక్కలుగా పగలాలి. 3 కన్నులు ఉన్న కొబ్బరికాయ చిప్పని తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమి శని దోషాలు, ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే 3 దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉన్న నూనెని కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 వత్తులను కలిపి 1 జ్యోతి వెలిగించండి. ఇలా మొత్తం 6 వత్తులతో 3 జ్యోతులను వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే 3 దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునితో చెప్పుకుంటూ నమస్కారం చేయండి. అలాగే ఈ నారికేల దీపానికి పూలు అక్షింతలు సమర్పించండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో ఉన్న కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారని వేసి శివునికి నైవేద్యంగా సమర్పించండి. ఇక చివరిగా నారికేల దీపానికి హారతినిచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ప్రతి సోమవారం రోజున శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మొత్తం వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్.